టపాసులు మనకు అవసరం లేదు అనుకుంటాం, ఇలాంటి వ్యాపులు మనకు అవసరం లేదు అనుకుంటాం, మనం వాడకుండా బతకగలం. కానీ అయ్యో వాడకపోతే వాళ్ళు బతకలేరు, ఎందుకంటే దాన్ని బట్టి వాళ్ళకి లాభం. ఇప్పుడు తెలిసిందా, అర్థమైందా? ఇంకొక విషయం మీకు చెప్పాలి. మన నరేంద్ర మోదీ గారు ఇవాళ ఉత్తరప్రదేశ్లో సంబంధించిన ఫ్రెంచ్ అధ్యక్షుడు ఆయన కలిపి మొదలుపెట్టిన ఒక సోలార్ పవర్ ప్లాంట్, అది చాలా పెద్దదండి, ఇంచుమించు 75 మెగావాట్లతో సంబంధించింది. అది నిన్న ఓపెనింగ్ చేయడం జరిగింది. ఫ్రెంచ్ అధ్యక్షుడు వచ్చాడు, అది ఉత్తరప్రదేశ్లో ఉందండి. అంతేకాకుండా ఇంచుమించు 190 దేశాలకు పైగా సోలార్ విద్యుత్తులో కొంచెం డెవలప్ అవ్వాలని చెప్పి, వేగంగా అడుగులేయాలని చెప్పేసి అన్ని ప్రయత్నిస్తున్న ఒక రకంగా యుద్ధ పత్రిక. మనకంటే 15 సంవత్సరాల ముందు నుండి కూడా ఎన్నో అగ్రదేశాలు సోలార్ విద్యుత్తులో ముందున్నాయి. కానీ మనం మొదలుపెట్టి నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత 6 సంవత్సరాల క్రితం ఏమో మొదటి. అయితే ఇందులోనే మన కర్ణాటకలో ప్రపంచంలోనే అతిపెద్ద ఇంచుమించు 2000 మెగావాట్లు ఉత్పత్తి చేసే ఒక సంస్థ ఒకటి తీసుకొచ్చారు. మన కర్నూలు జిల్లాలో కూడా ఒకటి ఉంది. ఇంకొకటి ఏంటంటే ఉత్తరప్రదేశ్లో ఉంది. ఈ 3 రావడం బట్టి మన ఇండియాలో, మహారాష్ట్రలో కూడా ఉన్నాయి. ఈ రావడం బట్టి మనం ప్రపంచంలోనే